హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. నేను ఇవాళ పచ్చిమిర్చి దొండకాయ పచ్చడి అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని తింటూ ఉంటే అబ్బా, రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువే తింటామంటే అంత బాగుంటుంది. పిల్లలకి కూడా పెట్టవచ్చు. మనం అంత కారంగా లేకుండా కొంచెం పుల్లగా కొంచెం కారంగా బాగుంటుంది. ఇక్కడ మనమైతే ప్రాసెస్ చూద్దాం. నేను పచ్చిమిర్చి దొండకాయలు ఉల్లిపాయ చింతపండు టమాటాలండి అన్నీ. నేను ఒక 10 నుండి 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. 5 నుండి 7 టమాటాలు, ఒక ఉల్లిపాయ, కొంచెం చింతపండు అండి మనకి పులుపుకి తగినట్టుగా, ఎందుకంటే ఇక్కడ మనం టమాటాలు వేస్తున్నాం కాబట్టి. ఇక్కడ మీరు చింతపండుకు బదులు చింతతొక్కు కూడా వాడొచ్చండి. చింతతొక్కు కూడా చాలా బాగుంటుంది, అది కూడా వాడచ్చు. ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకొని చేసుకోవచ్చు మనం ఈ పచ్చడి అయితే. ఇక్కడ నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. వేసేసి ఒకసారి కలిపేసి అండి మూత పెట్టండి. 5 to 10 minutes మూత పెట్టడం వల్ల అవి బాగా ఉడకటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దొండకాయలు ఇవన్నీ పచ్చిగా వేసాం కాబట్టి 5 to 10 minutes మూత పెట్టడం వల్ల మంచిగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మూత తీసి అడుగంటకుండా, ఎందుకంటే మనం వాటర్ ఏం వేయలేదు కదా, ఒట్టి ఆయిల్తోనే ఉడికిస్తున్నాం కాబట్టి. కొంచెం ఉడికాక మధ్యలో వాటర్ అయితే యాడ్ చేద్దాము. ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్ అంత వాటర్ వేస్తే మంచిగా ఉడికిపోతుంది మనకి ఆ పచ్చడంతా. ఒకసారి వాటర్ వేసాక ఒక 5 minutes మూత పెట్టేయండి చాలు, మంచిగా ఉడుకుతుంది ఆ పచ్చడంతా. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేయండి, పక్కా కొత్తిమీర వేయండి. ఒక టేబుల్ స్పూన్ లేదా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలండి. కొత్తిమీర నా దగ్గర అయితే అవైలబుల్లో లేదు, నేను వేయలేదు. మీరు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, సూపర్ టేస్ట్ వస్తుంది. కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లిపాయల వల్ల పచ్చడి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ వేడి వేడి అన్నంలో తింటుంటే ఆ ఫ్లేవరు, ఆ జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు ఉన్నది కదా, ఆ ఫ్లేవర్ అయితే పక్కాగా తెలుస్తుంది. ఇక్కడైతే అన్నీ చక్కగా మంచిగా ఉడికిపోయాయండి. ఇలా ఉడకాలి మనకి. మెదిపేటప్పుడు కానీ రోట్లో వేసి నూరేటప్పుడు కానీ మంచిగా ఇలా ఉడకటం వల్ల ఈజీ ఉంటుంది మనకు రుబ్బటానికి. ఇక్కడ నేనైతే టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసి మంచిగా రుబ్బుతున్నానండి. మెదుపుకోండి, మీరు కావాలంటే రోట్లో అయినా వేసి నూరొచ్చండి, మంచిగా ఉంటుంది. మన ఇష్టం అండి, మనకి ఎలా అవైలబుల్ ఉంటే అలా. మిగతా అంతా డిష్ అవుట్ చేసి చూపిస్తున్నానండి మీకు. చూసారు కదా పచ్చడి ఎంత బాగా ఉందో, సూపర్ ఉంటుందండి. కొత్తిమీర వేస్తే ఇంకా లుక్ సూపర్ ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి తినడానికి. సూపర్గా ఉంది. మీరు ట్రై చేసి పక్కాగా ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమంది ఆదరిస్తున్నారండి, వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా మన ఛానల్ని చూడండి.